ఆంధ్రప్రదేశ్లో నీటి ప్రాజెక్టులకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు వితండవాదాన్ని వినిపిస్తున్నారని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడాన్ని బాల్మూరి వెంకట్ తప్పుపట్టారు. అయితే సీఎం కేసీఆర్ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజాప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకి 299 టీఎంసీలు ఆ రోజు కేసీఆర్ హయాంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినరో ఆ విషయాలపైన చర్చకి రమ్మని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి అడిగినరు. దానిపైన మీ నాయన మాట్లాడాడు. ఆ రోజు ఇదే రోజా గారు చేపల పులుసు పెట్టి తిన్నప్పుడు మీ నాయన పక్కన నువ్వు కూడా ఉన్నావు. లొట్టలు వేసుకుంటూ చేపల పులుసు తెలిసి తిని తెలంగాణ రాష్ట్రానికి కుటుంబ సమేతంగా మీ నాయన ఏదైతే సంబంధించి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి చెప్తే చప్పట్లు కొట్టిన వీడియో ఉంది నీది. ఆ రోజు మీ నాయన మాట్లాడినప్పుడు రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడినప్పుడు నువ్వు కూడా పక్కన నిల్చొని చప్పట్లు కొట్టినావు. అది నిజం కాదా? తెలంగాణ రాష్ట్రానికి లేనిది ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి లేనిది చెప్పి దీనికి పూర్తి రకంగా ఈ యొక్క దానికి ప్రారంభానికి నాంది పలకనీకి మరి ఆ రోజు కేసీఆర్ కారకుడు కాదా? ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న 6 గ్యారెంటీలు నీ కళ్ళకు కనబడతలేవా? మీరు ఏదైతే రైతు సంబంధించి రైతు బంధు మీరు వేసింది 4 నెలలు 5 నెలలు మీరు రైతు బంధు వేయడానికి సమయం తీసుకుంటే 9 రోజులలో 9,000 కోట్లు ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేసినది నీ కళ్ళకి కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రంలో రోడ్లపైన తిరుగుతున్నప్పుడు నువ్వు బండ్ల పోతున్నప్పుడు బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంది నీ కళ్ళకు కనబడతలేదా? నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ నీ కళ్ళకు కనబడతలేదా? ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచినాయి ఇవన్నీ నీకు కళ్ళకు కనబడతలేవా? ప్రజల సంక్షేమం కోసము ప్రజల బాగు కోసము మీ నాయన చేసిన అక్రమాలు మీ నాయన చేసిన అప్పులు తీర్చడానికి ఈరోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు బాధ్యతతోటి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తూ ఏదైతే ఉద్యోగస్తులు కూడా భరోసాని కోల్పోతే వాళ్ళకి డిఏలు ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక బాధ్యతతోటి ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది.